ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడిని తీవ్ర స్థాయిలో ఖండించిన జర్నలిస్టులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు. మీడియా ప్రతినిధులపై దాడి అప్రజాస్వామికం. సీఎం సభలోనే దాడులు హేయమైన చర్య. తక్షణం చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. పదవులిచ్చి పవర్ ఇవ్వకపోవడం సామాజిక న్యాయమా? సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉన్న పదవులు కట్టబెట్టడం సామాజిక న్యాయమా? డ్రిప్ ఇరిగేషన్, విదేశీ విద్య, అన్న క్యాంటీన్లు తీసేయడం సామాజిక న్యాయమా? వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. శత్రువు వెన్నులో వణుకు పుట్టించే వీరుడు, హిందూ ధర్మ పరిరక్షణ మహాధీరుడు, హైందవ జాగృతికి చివరి రక్తపు బొట్టు చిందించిన చక్రవర్తి. మదనపల్లిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మదనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి రమేష్ బాబు, ట్రెజరర్ ఆకుల కిరణ్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి శ్రీనివాస్, గోపి, వార్తా శివారెడ్డిలు అన్నారు. రాప్తాడు వద్ద నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైకాపా మూకలు దాడి చేయటం అత్యంత దుర్మార్గపు చర్య, పిరికిపందల చర్య అని మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి రమేష్ బాబు, ట్రెజరర్ ఆకుల కిరణ్ కుమార్ పేర్కొన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మదనపల్లె ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఫోటోగ్రాఫర్పై దాడి చేయటం అత్యంత బాధాకరమన్నారు. ఫోటోగ్రాఫర్ పై దాడి చేయటం సమర్థనీయం కాదు. జర్నలిస్టుగా తమ వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ బహిరంగ సభలలో పాల్గొంటుంటారు. జర్నలిజం వారి వృత్తి, దానిని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. పనిచేసే ఉద్యోగులపై దాడి చేయటం ఏమాత్రం మంచిది కాదు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి సంఘటనను మదనపల్లి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఇన్ఛార్జ్ శ్రీనివాస్, గోపి రాయల్, సురేంద్ర, వార్తా ఇన్ఛార్జ్ శివారెడ్డి, ఆంధ్రప్రభ ఇన్ఛార్జ్ శివ, ఐ న్యూస్ విజయ్, మహా టీవీ మోహన్, బిగ్ టీవీ ప్రసాద్, బాలు, గోపాల్, శ్రీనివాస్, రవీంద్ర, రామచంద్ర, సురేష్, శ్రీనివాసులు రెడ్డి, కేశవరెడ్డి, మైసూర్ శ్రీనివాస్, గంగాధర్ తదితరులు ఉన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం కార్యక్రమానికి విధి నిర్వహణలో భాగంగా ఫోటోగ్రాఫర్గా వెళ్లిన కృష్ణపై అక్కడ వైసీపీ మూకలు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం చాలా అమానుషం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా పునరావృతం అవుతూ ఉంటే విలేకరులు అనేవాళ్ళు వార్తలు రాయాలంటే కూడా భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేశారు, చంద్రబాబు గారు సీఎంగా చేశారు. ఎప్పుడే కానీ ఇలాంటి నీచ పరిస్థితులు ఎప్పుడే కానీ ఎదుర్కోలేదు జర్నలిస్టులు. ఈ విధంగా అవుతూ ఉంటే ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి. అక్కడ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కృష్ణపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వైసీపీ వార్తలనే మేము రాయకుండా ముక్తకంఠంగా ఖండించి వారిని బాయ్కాట్ చేసే విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని మదనపల్లి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేస్తున్నాం. మనం చరిత్ర ఒక్కసారి చూస్తే ఈ రాజ్యం నాది, ఈ పదవి నాది, అధికారం నాది, ఈ సింహాసనం నాది అనుకునేటువంటి ఎంతో మంది మహా చక్రవర్తులే కాలగర్భంలో కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని పాలించేటువంటి పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పాత్రికేయులపైన జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సి, మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగానే రాప్తాడులో పాత్రికేయులపై దాడి చేసినటువంటి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ ఆ పాత్రికేయ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా పాత్రికేయులపైన దాడులు కొనసాగుతూ పోతే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క పాలకుల యొక్క అధికారం మదాన్ని అణిచివేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరు పైన జరిగిన దాడిని మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించి ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశాం. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో పెద్ద ఎత్తున ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చాము. అందరూ కలిసి విలేకరులు జరుగుతున్న దాడులపైన తీవ్రంగా స్పందించి
రాజకీయ పక్షాలను ముక్తఖండంతో ఖండిస్తున్న వేళ మాలోనే కొంతమంది దీనికి మద్దతు తెలుపకుండా దూరంగా ఉండడాన్ని మేము తప్పుపడుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ అందరూ కలిసి విలేకరులందరూ కూడాను విలేకరులపై జరుగుతున్న దాడులను కావచ్చు, కక్ష సాధించాలని కానీ అన్ని ఎదుర్కోవాలని జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జర్నలిస్ట్ మీద జరుగుతున్న దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్లు అన్నీ కూడాను ముక్తఖండంలో ఖండిస్తున్న ఈ సమయంలో కొందరు దూరంగా ఉండటం మాకు బాధాకరం. అందరు యూనియన్లు కూడాను దీన్ని ఖండించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మం కోసం తన చివరి రక్తపు బొట్టు చిందించిన మహా చక్రవర్తి శివాజీ అంటూ మదనపల్లె బీజేపీ కార్యాలయంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బర్నేపల్లి రవికుమార్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా హిందూ ధర్మం కోసం సమాజ నిర్మాణానికి తమ చివరి రక్తపు బొట్టు వరకు అహర్నిశలో పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు గాను కేంద్రంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి మా వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ జాగృతికి, భారతీయుల హిందూ సంరక్షణకి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనేక యుద్ధాలు చేసి హిందూ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారని కీర్తించారు. మహావీరుడు ఛత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి, హైందవ ధర్మ రక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల్లో శివాజీ ఒకరని, శివాజీ యువతకు స్ఫూర్తిదాయకులని గర్వంగా చెబుతున్నామన్నారు. శివాజీని ఆదర్శంగా తీసుకుని యువకులంతా దేశ రక్షణకు, హిందూ రక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోసూరి భవానీ, మురళీమోహన్, కొండయ్య, వెంకటరమణ రెడ్డి, సంతోష్, శంకర్ రెడ్డి, పవర్ బాబు, దివాకర్, మల్లికార్జున, మల్లయ్య నాయక్, తేజశ్రీ, గణపతి, జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం యాదవ్, పూల నాగరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కొరమంగళ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ కటా సెమినార్ కు చీఫ్ గెస్ట్ షిహన్ భరత్ శర్మ, రెన్షిరియో కియూనా ముఖ్య అతిథులుగా విచ్చేసి కథలోని మెలకువలను నేర్పించారు. మదనపల్లె కరాటే మాస్టర్ లీ మురళి ఆధ్వర్యంలో పలువురు పిల్లలు ఇక్కడ పాల్గొన్నారు. ఈ ముఖ్య సమావేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఏషియా కరాటే ఫెడరేషన్ జపాన్ హన్షి సుగువో సకుమోటో, బ్లాక్ బెల్ట్ 9వ డాన్, 5 జనరేషన్ గ్రాండ్ మాస్టర్ 7 సార్లు, మాజీ ప్రపంచ ఛాంపియన్ క్యోషి యుకా షిముజు, గోల్డ్ మెడలిస్ట్ 4 సార్లు, ఒలింపిక్స్ కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన రెన్షిరియో కియూనా ముఖ్య అతిథులుగా విచ్చేసి కథలోని మెలకువలను నేర్పించారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన లీ మార్షల్ ఆర్ట్ అకాడమీస్ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సోనికంటి మురళి మరియు కరాటే విద్యార్థులు ఎస్ పునీత్ కుమార్ లీ, ఎస్ మోహిత్ కుమార్ లీ, కె హారిక, కె జస్వితలు 2024 ఫిబ్రవరి 16, 18 తేదీలలో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ సెమినార్లో విజయవంతంగా పాల్గొన్నారు. హారికను, జస్వితాలను అభినందిస్తూ హన్షి సుగువో సకుమోటో క్యోషి యుకా షిముజు రెన్షిరియో కియూనా ద్వారా హోస్ట్ చేయబడింది. తల్లిదండ్రులు ఆడపిల్లలకు కరాటే విద్యను చిన్నప్పటి నుంచి అందించాలని సూచించారు. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్లు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం పత్రికలు, పాత్రికేయులు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి హేయమైన చర్య. మదనపల్లిలో హోరెత్తిన నిరసనలు. పాత్రికేయులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. రోడ్డెక్కి నిరసనలకు దిగారు. అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద వైకాపా నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ వారు దాడి చేయటం అత్యంత దుర్మార్గపు చర్య అని మదనపల్లి పాత్రికేయులు విమర్శించారు. వాల్మీకి సంఘ నాయకులు పొదల నరసింహులు, నల్లబోతుల సుదర్శన్ బాబు, నాగినేని గోవిందు, మేకల విజయమోహన్, మక్కినేని వేణుగోపాల్, బొమ్మనపల్లి లక్ష్మణ, పూలకుంట్ల హరిబాబు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వై సురేంద్రారెడ్డి, డాక్టర్ ఎస్కే బాషా, మహబూబ్ పీర్లు పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ సూచనల మేరకు ఫోటోగ్రాఫర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే ఫోటోగ్రాఫర్పై దాడి చేయటం అత్యంత బాధాకరమన్నారు.
ఫోటోగ్రాఫర్పై దాడి చేయటం సమంజసం కాదని, జర్నలిస్టుగా తమ వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ బహిరంగ సభలలో పాల్గొంటుంటారని, జర్నలిజం వారి వృత్తి, దానిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని, పనిచేసే ఉద్యోగులపై దాడి చేయటం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న రాప్తాల్లో జరిగిన బహిరంగ సభలో విలేకరుల మీద దాడి చేయడం చాలా బాధాకరం. ఆ సభలో ప్రతి మీడియా వాళ్ళు కూడా పాల్గొని ఆ సభను ఏ విధంగా మీటింగ్ జరుగుతుంది ఏమని చెప్పి తీసే హక్కు ఒక మీడియా మిత్రులకే ఉంది కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ మీడియాలో కొంతమంది ఉండే వైకాపు ఆ సభలో ఒక రౌడీ షీటర్లు ఒక దాడి చేయడం, ఆంధ్రజ్యోతి పైన ఒక కృష్ణ అనే అతని మీడియా పైన దాడి చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ బాధాకరాన్ని వాల్మీకి సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాం. ఇదే విధంగా జరిగితే ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాల్మీకి ఎప్పుడు కూడా మీడియా మిత్రులకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా బీటెక్ విద్యార్థులకు పీసీబీ పై శిక్షణ ఏర్పాటు చేశారు. కళాశాలలో బీటెక్ 2వ మరియు 3వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు మెకానికల్, ఆటో కార్డ్, కాటయ, ఉత్పత్తి రూపకల్పన మరియు డ్రాఫ్టింగ్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2వ మరియు 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పీసీబీ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ పై 6 రోజుల పాటు శిక్షణను ఏర్పాటు చేసినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ట్రైనర్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రాంబాబు, ఉమారావు, ప్రసన్న లక్ష్మి మరియు మహేందర్లు ట్రైనర్లుగా విచ్చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఈ ట్రైనింగ్ ను ఇస్తున్నట్లు, విద్యార్థులు సకాలంలో ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. పరిశ్రమలలో జరుగుతున్న దినదిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేలా ఈ 6 రోజుల శిక్షణను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు కోఆర్డినేటర్ డాక్టర్ తురై రాజ్ తదితరులు పాల్గొన్నారు. పదవులిచ్చి పవర్ ఇవ్వకపోవడం, రాష్ట్ర స్థాయిలోని 900 నామినేటెడ్ పదవుల్లో 720 రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడం సామాజిక న్యాయమా? సామాజిక న్యాయం అంటే తమ సామాజిక వర్గానికి న్యాయం చేయడమే అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ధ్వజమెత్తారు. సోమవారం మదనపల్లిలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆర్జే మాట్లాడుతూ, ప్రజాధనంతో సిద్ధం సభలు నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి 900కు పైగా నామినేటెడ్ పదవుల్లో తమ సామాజిక వర్గానికి 720 పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో తమ సామాజిక వర్గానికి చెందిన 3 నాయకుల చేత మట్టి, ఇసుక, మద్యం తదితర వనరులను దోచుకునే మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా మాతృభాషను కాదని ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ దాదాపు 4 సంవత్సరాల వరకు విదేశీ విద్యను దూరం చేసి తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విదేశీ విద్యకు అనుగుణంగా వ్యవహరించడం పూర్తిగా విద్యార్థులను మోసం చేయటమేనని మండిపడ్డారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వంటి సబ్సిడీలు సైతం నిలిపివేసి నేడు రైతులకు పెద్దపీట వేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదల కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సామాన్యుల నుంచి అధికారుల వరకు, అధికార పార్టీ ఎంపీ వరకు దాడులు చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు జర్నలిస్టులపై కూడా అదే ధోరణిలో దాడులు నిర్వహించడం పనికిమాలిన చర్య అంటూ విమర్శించారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నేడు రెవెన్యూ ఆఫీసుల నుండి రిజిస్ట్రార్ ఆఫీసుల వరకు పూర్తిగా అవినీతిమయమైందన్నారు. రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ను సైతం అధికారం మదంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎన్ని తప్పుడు వాగ్దానాలు ఇచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబు, కత్తి రామూర్తి, రమణ, పూలమురళి, రెడ్డప్ప నాయుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా
రాయలసీమలో నిన్న రాప్తాడులో సిద్ధం సభ నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభల్లో తరచూ చెప్తూ ఉంటాడు కార్యకర్తలకు, రెట్ల మడతండి, రెట్ల ఎగదీయండి అని చెప్పి. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా నిన్న సిద్ధం సభలో పత్రికా విలేకరుల మీద చేసినటువంటి దాడులు ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పోకడలు మీరు రెట్టలు మడిచి దౌర్జన్యము హింసాకాండతో ఎన్నికల్లో గెలవాలని మీరు ప్రయత్నిస్తే భవిష్యత్తులో మీరు కూడా ఒక పత్రికా యజమాని, అదే పరిస్థితి మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి విలేకరులు కూడా పునరావృతం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి ఇటువంటి పోకడలో మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, నిన్న సిద్ధం సభలో ఆయన మాట్లాడినవన్నీ శుద్ధ అబద్ధాలు. ఆయన ముఖ్యంగా 3 అంశాల మీద మాట్లాడాడు. ఒకటి ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, పిల్లలకు ఆయన ఏదో ఉద్ధరిస్తా ఉన్నట్లు, ఆయనకు ఓటు వేయకపోతే రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు ఉండనట్లు, ఆయన అందరినీ విదేశాలకు పంపిస్తా ఉన్నట్లు ఆయన పిల్లల చదువుల గురించి చెప్పాడు. నిజానికి నాడు నేడు అనే స్కీము ఆయన ప్రవేశపెట్టింది ఏమంటే స్కూల్ పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాడు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి స్కూళ్ళకే పెయింట్ వేసి చేశాడు తప్ప కొత్తగా ఎక్కడ కూడా. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.